ఓ హత్య చేసిన తర్వాత నేరగాడు ఏం చేస్తాడు? వీలైతే పారిపోతాడు, లేకపోతే సాక్ష్యాలను తారుమారు చేసే ప్రయత్నం చేస్తాడు. మొత్తానికి ఏదో రకంగా తప్పించుకోవటానికే చూస్తాడు. కానీ కేరళలోని కొల్లంలో ఓ వ్యక్తి చేసిన పని ఇప్పుడు షాక్కి గురి చేస్తోంది. కట్టుకున్న భార్యను కిరాతకంగా చంపేశాడు. ఫేస్బుక్ లైవ్ పెట్టాడు. లైవ్లోకి వచ్చి తాను చేసిన కిరాతకాన్ని పంచుకున్నాడు. హత్య చేసిన విషయాన్ని అందరికీ చెప్పి భయభ్రాంతులకు గురి చేశాడు. ప్రస్తుతం ఈ ఉదంతం తీవ్ర కలకలం రేపుతోంది. ఫేస్బుక్లో హత్య ఉదంతాన్ని చెప్పి అందరినీ భయపెట్టేశాడు. నెల్లూరు సమీపంలోని కూతన్నడిలో ఇషాక్ షాలిని దంపతులున్నారు. ఉపాధి కోసం గల్ఫ్ వెళ్ళి అక్కడి నుంచి తిరిగి వచ్చేశాడు. అయితే వారి దాంపత్య జీవితంలో చిన్న చిన్న విభేదాలు ఉన్నాయి. అవి క్రమంగా తీవ్ర రూపం దాల్చాయి. ఈ క్రమంలో సెప్టెంబర్ 22న షాలిని స్నానం చేయడానికి వంటగది వెనుక ఉన్న పైప్ లైన్ దగ్గరకు వెళ్లే సమయంలో ఆమెపై కత్తితో కిరాతకంగా దాడి చేసి ప్రాణం తీశాడు. అనంతరం ఏమాత్రం భయం లేదు, బాధ లేకుండా తన ఫేస్బుక్ పేజీలో లైవ్లోకి వచ్చాడు. అందులో చావు కబురు చల్లగా చెప్తున్నాడు. తనపై నమ్మకం లేకపోవటం, అలాగే ఆభరణాల దుర్వినియోగం చేసిందని, అందుకే ఆమెను హతమార్చినట్లు లైవ్లో చెప్పాడు. తర్వాత పోలీస్ స్టేషన్కి వెళ్ళి లొంగిపోయాడు. ఎంత ధైర్యంగా ఫేస్బుక్లో లైవ్ పెట్టి నేను ఈ విధంగా హత్య చేశాను, దానికి కారణాలు కూడా చెప్తున్నాడంటే ఏమనుకోవాలి? ఈ దారుణం స్థానిక ప్రజలను ఒక్కసారిగా ఉలిక్కిపాటుకు గురి చేసింది. లైవ్లో ఆ మాట విన్నవారు భయంతో వణికిపోయి లైవ్ నుంచి వెళ్ళిపోయారు. ఇలాంటి ఒక కర్కశ ప్రవర్తన కలిగిన వారు ఎక్కువైపోతున్నారు. సమాజంలో రోజు రోజుకి ఇలాంటి మనస్తత్వం ఉన్న వాళ్ళు పెరిగిపోతున్నారు. నేర ప్రవర్తన రోజు ఏ స్థాయిలో పెరుగుతుందో మనం చూస్తున్నాం. మానవత్వం, దయ, జాలి, కరుణ ఇవన్నీ కూడా మర్చిపోతున్నారు. కట్టుకున్న భార్యల్ని లేదంటే భర్తల్ని ఈ విధంగా చంపేస్తున్న ఘటనలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా చేసిన తప్పులకు ఏమాత్రం కూడా పశ్చాత్తాపం పట్టలేదు, మనస్తాపం చెందట్లేదు. ఇంకా పైపెచ్చు నేను చేసింది కరెక్టే, ఇంత దుర్మార్గంగా వాళ్ళు ప్రవర్తించారు కాబట్టి నేను చేసింది కరెక్టే అన్నట్లుగా వాళ్ళు సర్ది చెప్పుకుంటున్నారు. ఇంకా సముదాయించుకుంటున్నారు వాళ్ళని వాళ్ళు. ఈ ఘటనతో అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ప్రజలే కాదు, ఫేస్బుక్లో లైవ్ చూసిన వాళ్ళే కాదు, వాళ్ళ కుటుంబ సభ్యులు, అక్కడ ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళు అందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోయినటువంటి పరిస్థితి ఉంది. నేరగాళ్ళు వాళ్ళు ఇంత ధైర్యంగా ఎందుకు ప్రవర్తిస్తూ ఉన్నారు? ఒక మనిషిని చంపేసి నేనే చంపాను అని చెప్పి ఇంత లైవ్లో మళ్ళీ అది చంపేసి అక్కడ పారిపోవడం, లేకపోతే పోలీస్ స్టేషన్కి వచ్చి లొంగిపోవటం ఇలా చేస్తూ ఉంటారు సహజంగా. కానీ ఫేస్బుక్ లైవ్ పెట్టి చెప్పడం అనేది వాడి వికృత మనస్తత్వానికి, వాడి ప్రవర్తన ఎంత హింసాత్మకంగా ఉందో, ఎంత సైకోలాగా బిహేవ్ చేస్తూ ఉన్నాడు అనేది కూడా అర్థమవుతుంది. దానికి మళ్ళీ కారణాలు చెప్తా ఉన్నాడు. ఇష్టం వచ్చినట్టుగా ఖర్చు పెట్టేస్తోంది, నాకు కొన్ని అనుమానాలు ఉన్నాయి, అవన్నీ సాకులు చెప్పి చంపేశాడు దారుణంగా. సో ఇలాంటి వాళ్ళని ఏం చేయాలి? ఇంత సైకో బిహేవియర్ కలిగినటువంటి వ్యక్తుల్ని ఏం చేయాలి? వాళ్ళు నిజంగా కనీసం అంటే కనీసం నేను తప్పు చేశానన్న భావన ఏ కోశాన, ఏ మూలన కూడా కనిపించట్లా. అంటే వాడి ధైర్యం ఏంటి? జైల్లోకి వెళ్తాను, కొన్ని రోజులు ఉంటాను, మళ్ళీ వచ్చేస్తాను, మళ్ళీ నా ప్రవర్తన నాది. ఇదేనా ధైర్యం? నన్ను ఎవడేం చేస్తాడు? నన్ను ఎవరు క్వశ్చన్ చేస్తారు? నాకేమవుతుంది? నేను మళ్ళీ హ్యాపీగా సమాజంలోకి వచ్చేస్తా, మళ్ళీ ఇలాంటి దుర్మార్గాలు, దురాఘాతాలకి పాల్పడతాను. ఈ ధైర్యంతోనే వాడు ఫేస్బుక్లోకి వచ్చాడా? ఈ ధైర్యంతోనే భార్యను అంత దారుణంగా చంపేసి లైవ్ పెట్టాడా? ఇలాంటి వాళ్ళని ఏం చేయాలి? ఇలాంటి సైకో మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తులకి ఏం చేస్తే కరెక్టు? కామెంట్ చేయండి.